వెల్కమ్ టు సివిఆర్ స్పెషల్ డ్రైవ్. భగవంతుని సన్నిధిలో అందరూ సమాన్లే అనే సూత్రం ఇప్పటి రాజకీయ పెత్తనం విఐపి కల్చర్ ముందు వెలవెలపోతుంది. తాజాగా తిరుమల శ్రీవారి తొలి హారతి దర్శన విషయంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన ఏకపక్ష ప్రకటన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటకలో సైతం తీవ్ర దుమారం రేపుతుంది. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడిపై పెత్తనం చలాయించడానికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కర్ణాటక ప్రజాప్రతినిధులు ప్రముఖులకు తిరుమలలో తొలి హారతి వీక్షించే అవకాశం కల్పిస్తామని ఆయన ఏకపక్ష ప్రకటన చేశారు. కర్ణాటక ఎమ్మెల్యేలు తిరుమలకెళ్తే దర్శనం కాకుండానే తిరిగి వస్తున్నారని, ఈ కొత్త ప్రతిపాదనతో వారు దేవుడి ముందు నిలబడి హారతి తీసుకునే అవకాశం దక్కుతుందని ఆయన సమర్థించుకోవడంపై ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మరి డీకే వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు అయితే మండిపడింది. డీకే శివకుమార్ కు తిరుమల నిబంధనలపై కనీస అవగాహన లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు డీకే కామెంట్స్ పై శ్రీవారి భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం దేవుడి సాంప్రదాయాలను వాడుకుంటారా, రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి తాకట్టు పెడతారా అంటూ ఇప్పుడు ఫైర్ అవుతున్నారు భక్తజనం. ఇంతకీ డీకే శివకుమార్ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? టేక్ ఎ లుక్. వాస్తవానికి భౌగోళికంగా తిరుమల పుణ్యక్షేత్రం ఏపీ పరిధిలో ఉంటుంది. కాబట్టి శ్రీవారి ఆలయ నిబంధనలు, ప్రోటోకాల్స్, పూజా విధానాలను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ, చట్టబద్ధమైన అధికారం కేవలం టీటీడీ బోర్డుకు, ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. అయితే పక్క రాష్ట్రానికి చెందిన డీకే శివకుమార్కు తిరుమల అంతర్గత ఆచారాలపై కానీ, ప్రోటోకాల్ హారతులపైన కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే లేదా ఏకపక్ష ప్రకటనలు చేసే చట్టబద్ధమైన హక్కు లేనే లేదు. అయినప్పటికీ కర్ణాటకలోని భక్తులను, ముఖ్యంగా తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు డీకే శివకుమార్ ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు ఇప్పుడు బాహాటంగా వ్యక్తమవుతున్నాయి. డీకే కామెంట్స్ పై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపింది. ఆలయ నిబంధనలను దాటి ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటించడం ఎంత మాత్రం సరికాదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఎవరికైనా సరే కేవలం ప్రోటోకాల్ పరిధిలోనే దర్శన ఏర్పాట్లు ఉంటాయని తేల్చి చెప్పింది. తిరుమల ఆలయ నిబంధనలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తీవ్రంగా మండిపడ్డారు. శ్రీవారి ఆలయ రూల్స్ బుక్ ను ఆయనకు అధికారికంగా పంపిస్తామని, వీలుంటే వాటిని చదువుకోవాలని చురుకలంటించారు. ఈ ఏకపక్ష ప్రకటనను తీవ్రంగా పరిగణిస్తూ డీకే శివకుమార్ కు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున త్వరలోనే అధికారికంగా రిజాయిండర్ పంపనున్నట్లు కూడా వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి పూజ వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ప్రతి సాంప్రదాయం వెనుక శతాబ్దాల చారిత్రక నేపథ్యం దాగి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ముడిపడి ఉన్న ఈ ఆచారాలను అడ్డం పెట్టుకొని ఏడుకొండలవాడిపై రాజకీయ పెత్తనం చలాయించాలని చూస్తే అస్సలు కుదరదు. ఇప్పుడు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు అచ్చం ఇలాంటి వివాదానికే దారితీశాయి. తిరుమల నిబంధనలకు విరుద్ధంగా ఆయన చేసిన ఏకపక్ష ప్రకటనపై శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు, ప్రతిపక్ష నేతలు నేడు నిప్పులు చెరుగుతున్నాయి. కర్ణాటక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాంప్రదాయాలను వాడుకోవడమేంటని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీకే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. డీకే ఏది చెప్తే అది చేయడానికి తాము సిద్ధంగా లేమంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని అధికార పార్టీ వాళ్లను మెప్పించడానికి ఏకంగా దేవుడి సాంప్రదాయాలను
వాడుకోవడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ కావాలనుకుంటే కర్ణాటకలో గుడి కట్టుకొని దర్శనాలు ఇప్పించుకోండి అంటూ కూడా ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒకరు అడిగితే రేపు తమిళనాడు, ఇతర రాష్ట్రాల వారు కూడా మరి ఇదే విధంగా అడుగుతారంటూ స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటువంటి రాజకీయ ఒత్తిళ్లకు ఎంత మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదన్నారు భానుప్రకాష్ రెడ్డి. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్యహారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి. అయ్యా, ఇది మైసూర్ మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డికే శివకుమార్ని. ఇది ఇక్కడున్నటువంటి సాంప్రదాయాలు, ఆ రోజు మైసూర్ మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకు రావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. తిరుమల మొదటి హారతిపై హక్కు తమదేని చెప్పడం ద్వారా కర్ణాటకలోని కన్నడిగుల సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవాలనేది అక్కడి అధికార పార్టీ ఆలోచనగా కనిపిస్తుందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. మైసూర్ మహారాజుల కాలం నుంచి మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి కర్ణాటకకు ఒక బలమైన చారిత్రక అనుబంధం ఉన్నది నిజం కావచ్చు. అయితే నాటి రాజులు భక్తితో చేసిన సేవలను నేటి రాజకీయ అవసరాలకు, ఆధిపత్య పెత్తనాలకు వాడుకోవాలని చూడటంపైనే భక్తులు నేడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి శతాబ్దాల నాటి సాంప్రదాయాలను రాజకీయాల్లోకి లాగటం ముమ్మాటికి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుందని వారు తేల్చి చెప్తున్నారు. మైసూరు సంస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న చారిత్రక బంధాన్ని పరిశీలిస్తే స్వాతంత్రానికి పూర్వం తిరుమల ఆలయ అభివృద్ధికి నాడు విజయనగర సామ్రాజ్య రాజులతో పాటు మైసూరు మహారాజులు ఎనలేని సేవలు అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే వాహనాలతో పాటు ఏనుగు దంతాలు, అత్యద్భుతమైన కళాకృతులతో కూడిన పల్లకిని నాడు మైసూరు మహారాజులు తయారు చేయించారు. 1945లో నాటి మైసూరు మహారాజు జయచామ రాజేంద్ర వడయార్ అత్యంత విలువైన కెంపుల హారాన్ని శ్రీవారికి భక్తితో సమర్పించారు. మైసూరు మహారాజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా పల్లవోత్సవాన్ని కూడా నిర్వహిస్తుంది. ఇక ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవకు ముందే మైసూరు సంస్థానం తరపున శ్రీవారికి నవనీత హారతి, అఖండ దీపాలకు నెయ్యి సమర్పించే సాంప్రదాయం కూడా ఉంటుంది. మరి ఉగాది, దీపావళి, ఆనివార ఆస్థానాల్లో మైసూరు మహారాజు పేరిట ప్రత్యేక హారతి కూడా ఇస్తారు. ఈ చారిత్రక సేవల కారణంగానే మైసూరు సంస్థానం తరపున కర్ణాటక ప్రభుత్వ అధికారిక ప్రతినిధికి శ్రీవారి ఆలయంలో తొలి హారతిని స్వీకరించే విశిష్ట గౌరవం దక్కింది. తిరుమల శ్రీవారికి ప్రతిరోజు తొలిగంట నైవేద్య వేళల్లో నిత్యహారతులు సమర్పిస్తారు. వివిధ 20 మఠాలతో పాటు మైసూరు సంస్థానం తరపున కలిపి మొత్తం 21 నిత్యహారతులను సమర్పించడం ఇక్కడి ఆచారం. ఈ మఠాల ప్రతినిధులు హారతి పళ్లెంతో ఆలయంలోకి వెళ్తే అక్కడి అర్చకులు శ్రీవారికి ఆ హారతిని సమర్పించి తిరిగి ఆ పళ్ళ్యాన్ని వారికి అందజేస్తారు. అయితే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ అనుమతి ఉండదు. మఠాల అధికారులు ప్రతి సంవత్సరం కేవలం 3 పేర్లతో కూడిన ప్రతినిధుల జాబితాను మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పిస్తారు. ఆ జాబితాలోని ప్రతినిధులు మాత్రమే ఈ నిత్యహారతిలో పాల్గొనేందుకు అర్హులు. అలాగే మైసూరు సంస్థానం తరపున కర్ణాటక అధికారిక ప్రతినిధి మాత్రమే ఈ తొలి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాని కర్ణాటకతో పాటు ఏ ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలకు ఇందులో పాల్గొనే అవకాశం కానీ హక్కు కానీ ఉండదు.
చూపించొద్దా? ఇక కర్ణాటక నేతల కోసం రూల్స్ మార్చమంటారు. రేపు ఎల్లుండి ఇంకో రాష్ట్రం వాళ్ళు కూడా వస్తారు. అందరికీ ఇలా ఇచ్చుకుంటూ పోతే అక్కడ సామాన్య భక్తుడి పరిస్థితి ఏంటి చెప్పండి? చారిత్రక బంధాన్ని రాజకీయ ఆధిపత్యంగా మార్చడం కరెక్టేనా? రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని తిరుమల తిరుపతి దేవస్థానం గట్టిగానే తేల్చి చెప్పింది. మరి ఈ రూల్స్ బుక్ కౌంటర్కు డీకే శివకుమార్ సమాధానం ఏంటో చూడాలి. మరి తిరుమల తొలి హారతిపై వివాదం ఏపీ కర్ణాటకల మధ్య పొలిటికల్ వాల్, అలాగే తిరుమల సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది.